కొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానంకు వచ్చి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. ఈ పరిశుద్ధాత్మను కుమరించమని ప్రార్థన చేస్తున్నాము దేవా. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలము పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లరా, మరి లూకా రాసిన సువార్తలో ఉన్నాం. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 14 నుంచి మరి 20 వరకు ఉన్న వాక్య భావంలోంచి ధ్యానించుకుందాం. మరి దేవుని వాక్యభావంలో ఈరోజు ప్రత్యేకమైన దినము. ఈ యొక్క దినమును వచ్చి మాట్లాడినప్పుడు మరి ఇది మాండీ థర్స్డే. ఇది లాటిన్ పదంలో నుంచి మండుతం అనే దాంట్లో నుంచి వచ్చిన పదము మాండీ థర్స్డే. మండుతం అనే పదములో నుంచి మాండీ వచ్చిందని మరి దైవజనులు చాలా గ్రంథకర్తలు రాస్తుంటారు. మరి దానికి అర్థము పిల్లరా, మరి మండుతం అంటే దానికి అర్థం ఏంటంటే పిల్లరా, మరి లవ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించుకునడం. దేవుడు మరి చెప్పిన ఆజ్ఞ కూడా అదే, లవ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించుకున్న మధ్యలో మంచిన వీ హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్, లవింగ్ నేబర్. పిల్లరా, ఒకరినొకరు ప్రేమించుకోవడం కంటే దిస్ ఈజ్ ఎ న్యూ కమాండ్మెంట్. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోమన్నట్టుగా చూస్తాం. అంతేకాకుండా ఈ యొక్క మాండీ థర్స్డేకు ఇంకొక పదము కూడా ఉంది, షియర్ థర్స్డే అంటారు. షియర్ థర్స్డే అంటే దానికి అర్థం ఏంటంటే ఇట్స్ సంథింగ్ టు డూ క్లియర్ ఆర్ క్లీన్ ఆర్ హోలీ. 3 పదాలు అర్థంగా వస్తుంది. మరి నిజంగా ఒక రకంగా క్లియర్ అన్నా, క్లీన్ అన్నా, హోలీ అన్నా పరిశుద్ధమైన మరి వారము కింద ఇది పరిశుద్ధమైనది. ఎందుకంటే ప్రభువు మరి దీని యొక్క చివరి భోజన సంస్కారం ద్వారా దీన్ని పరిశుద్ధపరచబడించినట్టుగా చూస్తాం. మరి ఆ యొక్క యేసు రక్తము ద్వారా మనందరం పరిశుద్ధులం అవుతాము. కాబట్టి ఆ శిలువ కార్యానికి సాదృశ్యమైన చిందింపబోయే రక్తానికి సాదృశ్యముగా ఆయన గిన్నెనెత్తుకొని ఆ చివరి భోజన సంస్కారంలో ఆయన పలికిన మాటలు బట్టి మరి ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఇక్కడ మరి వాక్యభావంలో చూసినప్పుడు మరి మనం చదువుకున్న వాక్యభావంలో నిజంగా చెప్పాలంటే 7వ వచనం నుంచి 20 వరకు చాలా చక్కని మాటలు రాయబడి చూస్తున్నాం. ది కాంటెక్స్ట్ ఏంటంటే యేసు ప్రభు వారు ఇంకా మరి ఆయనను మరి ఆ యొక్క యూదులు పట్టుకోలేదు శిలువ కార్యానికి. ఉదయకాలం మరి రాత్రికాలం పట్టుకునే ఏర్పాట్లో ఉన్నారు. ఆల్రెడీ యూదా ఇస్కరియోతు వారితో ఒప్పందం చేసుకున్నట్టుగా చూస్తాం. మరి ఎవరు లేని సమయంలో దెర్ ఇస్ నో క్రౌడ్ అంటే వాక్యంలో ముందు చదువుతుంటాడు కదా, ఎవరు లేని సమయంలో యేసు ప్రభువుని అప్పచెప్తానని యూదా ఇస్కరియోతు మనం మాట్లాడుకున్నట్టుగా చూస్తాం. మరి ఆ యొక్క మరి పరిచయుల పెద్దలతో మాట్లాడుకున్నట్టుగా చూస్తాం. కొద్దిగా మరి 30 వెండి నాణాలు అతనికి ఇస్తాడన్న సంగతి మరి మాట్లాడుకున్నట్టుగా చూస్తాం. మరి ఆ సమయం కొరకు చూస్తున్నాడు. మరి పస్కా సమీపించి ఉన్నది. పస్కా యొక్క తొలి రోజు మరి ఇక్కడ పేతురు యోహానులు యేసు ప్రభు వారు పంపించారంట. దేవుని వాక్యమాల చూసినప్పుడు పేతురు యోహాను మరి అడిగారంట యేసు ప్రభు, మరి పస్కాను ఎక్కడ ఆచరిస్తాం, మరి వేర్ వి స్టార్ట్ విత్ ది పాస్ ఓవర్, 7 డే ఫెస్టివల్ ఉంటుంది. యేసు ప్రభు వారు అప్పగింపబడు ఆ ముందు రోజు మొదటి దినమున ఆచరించినట్టుగా చూస్తాం. మరి పస్కాను ఎక్కడ ఆచరించమన్నప్పుడు ఆయన చెప్పాడు, మీరు వెంటనే మరి ఆ ప్రవేశించగానే ఒక అంటే దేవుని వాక్యంలో వెన్యూ అంటే ఒకసారి చూసిన వెన్యూ ఎంటర్ ది సిటీ అంటాడు. ఆ పట్టణంలో మీరు ప్రవేశించగానే యెరూషలేములో ఉన్నప్పుడు కాబట్టి ఆ పట్టణంలో ప్రవేశించగానే ఒక మనుష్యుడు మరి అంటాడు నీళ్ళ కుండతో వెళ్తున్నాడు కనపడతాడు అంటాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు అతను వెంబడించమని చెప్పినట్టుగా చూస్తాం. ఫాలో హిమ్ అంటాడు. ఆయన వెంబడించమని మరి చెప్పినట్టుగా చూస్తాం. మరి దేవుని వాక్యభావంలో ఆయన వెంబడించి ఏ గృహంలోకి వెళ్తారో ఆ గృహంలో మీరు నా కొరకు సిద్ధపరచండి, ఆ యజమానులతో మాట్లాడి అని చెప్పినట్టుగా చూస్తాం. మరి దేవుని వాక్యభావంలో ఈరోజు పిల్లరా ఎందుకు యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని అన్నాడు. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఆ కుండ ఎత్తుకొని వెళ్ళబోని చూసినప్పుడు ఆ వ్యక్తిని అంటే పిల్లరా ఒక వ్యక్తి కనబడతాడు మీకు, ఆ వ్యక్తి కుండ ఎత్తుకొని నీళ్ళు తీసుకెళ్తాడు, ఆ వ్యక్తిని వెంబడించమంటారు. శిష్యులు అడగాలి, ఏమడగాలమ్మా? ప్రభు ఎంతోమంది పోతారు కదా, అతను ఎవరిని వెంబడించాలని అడగాలి కదమ్మా.
కానీ ఏంటంటే యూదుల సాంప్రదాయం ప్రకారము నీళ్లు స్త్రీలు తీసుకొచ్చేవారు, పురుషులు తెచ్చడం అర్థం. అందుకే ఆ పట్టణంలో వెంటనే కానీ యూ విల్ ఫైండ్ వన్ మ్యాన్ అంటాడు, ఒక్కడే పోతున్నాడు, స్త్రీలందరూ తీసుకెళ్తారు నీళ్ళు. కానీ ఇక్కడ మాత్రము యూ విల్ సీ ఎ డిఫరెంట్ సీన్. ఎందుకంటే ఒక పురుషుడు కుండతో నీళ్ళు తీసుకెళ్ళడం మీరు చూస్తారు కాబట్టి ఆ వ్యక్తిని మీరు సో దట్ యూ కెన్ ఐడెంటిఫై ఈజీలీ. ఎవరిని వెంబడించాలంటే ప్రభా ఎంతోమంది ఉంటే ఎంతమందిని చూడాలంటే అందులో ఒకడే ఉంటాడు, అది స్త్రీల పని కాబట్టి ఈ పని నేను చేస్తున్నాడు, గో అండ్ ఫాలో హిమ్ అంటాడు. ఆ వ్యక్తిని వెంబడించి వెళ్ళినప్పుడు ఆ గృహంలోకి వెళ్ళినప్పుడు అడిగారంట, ఆ గృహము యజమాని అడిగారంట, వేర్ ఇస్ ది గెస్ట్ రూమ్ where we can prepare the Passover for the Lord. దేవునికి పస్కాను ఆచరించారు. దేవుని వాక్యం చూసినప్పుడు వాళ్ళు సిద్ధపరిచారు. పస్కా అంటే గొర్రెను బలి ఇచ్చి చేయాల్సి వస్తుంది కదా, ఆ పస్కాను సిద్ధపరిచారు. ఆ పస్కాను ఏర్పాట్లన్నీ కూడా పేతురు యోహాన్లే చూస్తాం, వారు చేసినట్టుగా చూస్తాము. టైం వచ్చింది, టైం రానేరు వచ్చింది. ప్రభు శిష్యులు అందరూ కూడా, శిష్యులు 12 మంది అంటారు, 12 మంది శిష్యులు, యూదా ఇస్కరియోతు కూడా 12 మంది కలిసి ఆ ప్రభు భోజన సంస్కారంలో వాళ్ళు కూర్చున్నట్టుగా చూస్తాం. ఎవరైతే అప్పచెప్పబడతాడో ఆయన కూడా ఉన్నాడు. నిజంగానే అనుకోకుండా బిడ్డ చదివింది ఆ 2 వచనాలు అక్కడ ఇస్కరియోతు కనబడతాడు, 20 కంటిన్యూషన్లో ఇస్కరియోతు కనబడతాడు. దేవుని వాక్యం ప్రభు అతని గురించి చెప్తాడు. ఈవెన్ దేవుని వాక్యభావంలో గాడ్ నోస్ దట్ వన్ హూ ఇస్ గోయింగ్ టు బిట్రే హిమ్. ఎవరైతే తను అప్పచెప్పబోతున్నాడో, ఎవరైతే తను పట్టియబోతున్నాడో ఆ వ్యక్తి కూడా ఆ పనిలో పాలు పొందినట్టుగా చూస్తాం. ఈ 12 మంది ద రిక్లైన్ అంటూ ది టేబుల్ అంటారు. ఆ యొక్క భోజనంకి వచ్చాడు, ప్రభు భోజన సంస్కారం అవుతుంది. ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభు ఒక మాట అంటాడు, దేవుని ఐ డిజైర్ టు హ్యావ్ దిస్ పాస్ఓవర్ అంటాడు. దేవుని వాక్యభావంలో నిజంగా యేసు ప్రభు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట దేవుని వాక్యం చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడు ఐ డిజైర్ టు హ్యావ్ దిస్ పాస్ఓవర్ అంటాడు. దానికి ఒక తర్వాత కొంచెం విల్ గో ఇంటూ ఒకసారి కంటిన్యూ అయినాక విల్ గో ఇంటూ. దేవుని వాక్యభావం చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు ఈ మాటలైన తర్వాత ప్రభు ఆ తర్వాత ఆ మనకంత బల్ల ఎలా చేస్తామో ఆ బల్ల ఆరాధన జరిగినట్టుగా చూస్తాం. కమ్యూనియన్ సర్వీస్లోకి మనం వెళ్ళబోతున్నాం. అంటాడు ఆయన, ఇదిగో రొట్టెని ఎత్తి పెట్టుకొని అంటాడు, విరిచి ఆలకిచ్చని అంటాడు ఇదిగో మీ కొరకు నల్లగొట్టబడిన నా శరీరం అంటాడు. దీన్ని అంటాడు తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడు అంటాడు. ఆ తర్వాత ఒక గిన్నెను ఎత్తుకొని దానిలో ద్రాక్షరసంతో పట్టుకొని అంటాడు, ఇది మీ కొరకు చిందింపబడిన నూతన నిబంధన రక్తము, నేను వచ్చి పర్యంతము చేయమని చెప్పినట్టుగా చూస్తాం. మీ నిమిత్తము చిందింపబడిన రక్తము అని చెప్తున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు దేవుని వాక్యభావంలో ఇక్కడ ప్రత్యేకంగా చూడాల్సింది ఏంటంటే పిల్లరా, యేసు ప్రభు వారి రోజు ఒక మాట చూసినప్పుడు ఆ మాట నాకు చాలా ప్రభావితం చేసిందంటే ఐ డిజైర్ టు హ్యావ్ దిస్ పాస్ఓవర్ అంటాడు. యేసు ప్రభు వారు ఈ పస్కానికి వచ్చి ఈ యొక్క థర్స్డే ఎందుకు పరిశుద్ధమైంది, ఎందుకు ప్రత్యేకమైందంటే యేసు ప్రభు వారు ఈ పస్కా యొక్క ఆచరణను ఆయన శిష్యులతో చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు నీతో నాతో కూడా ఆయన ఈ పస్కాను ఆచరించాలని ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పిన అందరితో దేవుడు ఆచరించాలని ఆశ కలిగి ఉన్నాడు. నిజంగా దేవుని వాక్యభావంలో పస్కా పండుగ యూదులు జరిపించుకున్నది. ఎందుకంటే ఆ ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఎ పాస్ఓవర్. ఏ రీతిగా అయితే బానిసత్వంలో నుంచి ఎలా పిల్లలైతే వారు స్వతంత్ర దేశంలోకి, దేవుడు వాగ్దాన దేశంలోకి వారు వెళ్ళడానికి బయటికి వెళ్ళారో, ఫ్రీడమ్ ఫ్రమ్ ది బాండేజ్ వచ్చిందో ఆ పస్కాకు సాదృశ్యంగా ఉన్నట్టుగా చూస్తాం. అదే రీతిగా యేసు ప్రభు వారు కూడా మనందరము కూడా పాస్ఓవర్ అవ్వాలని, ఆ పాస్ఓవర్ యొక్క మీనింగ్ తెలుసుకోవాలని ఈరోజు నీవు నేను కూడా లెట్ us pass over. ఎక్కడి నుంచి పిల్లరా, ఈ యొక్క పాప బంధకములో నుంచి నిత్య జీవంలోకి పాస్ ఓవర్ అవ్వాలని దేవుడు ఆశ కలిగింది. అందుకే ఈ పస్కాను గురించి చూసినప్పుడు ప్రభు అంటే పస్కా అంటే పిల్లలు పస్కా బలి పశువుగా పిల్లలు బలి గొర్రె పిల్లగా యేసు ప్రభు వారి సేవలు ఎక్కారంట పిల్లలు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు ఈరోజు నీవు నేను కూడా పాస్ ఓవర్ అవ్వాలని, మనం కూడా లోకంలో కూడా పాస్ అయిన స్థితిలో ఉండి దేవుని నిరంతరము జీవించే స్థితిలో ఉండాలని మరి ఈ కార్యం. అందుకే ప్రభు ఐ డిజైర్డ్ అంటాడు. గాడ్ ఈజ్ డిజైరింగ్. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు అంటున్న మాట ఏంటంటే ఐ డిజైర్ టు హ్యావ్ దిస్ పాస్ ఓవర్ బికాస్ జీసస్ వాంట్ us టు పాస్ ఓవర్. మనము దాటి వెళ్ళేవారిగా ఉండాలని, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము దాటి నిత్య నివాసంలో ప్రవేశించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అందుకే you want to be a part of this Passover festival.
అందుకే దేవుని వాక్య భావంలో నడుచుకోలేదు. ఒకసారి కొన్నిసార్లు కొన్ని ఆత్మీయ సత్యాలు ఇందులోంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చూసినప్పుడు నా ఫోకస్ అంతా కూడా 19-20 వర్స్లో ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా పిల్లరా నాకు 2-3 మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉంది. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ టైంలో హౌ మచ్ ఐ కెన్ కవర్ అది మాత్రం. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు యేసు ఒకసారి 19వ వచనం అంటాడు కదా, ఆయన ఒక రొట్టెను ఎత్తి పట్టుకొని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చెను అంటాడు. ఏమంటాడు పిల్లరా? అంటాడు ఇది మీ కొరకు ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయడంటాడు. వెనెవర్ యు బ్రేక్ ది బ్రెడ్. ఈరోజు ఆ బలలో పాలు పొందే ముందు ఆ రొట్టెలను పాలు వేసేటప్పుడు అంటాడు గాడ్ సేస్ యు రిమెంబర్ మీ అంటాడు. రిమెంబర్ ఫర్ వాట్? ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుడు అంటున్నాడు ఇది చేసినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మనం ప్రతిసారి తెలుసుకో ఎందుకు నిజంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సిలువను అని ఒకసారి మనం ఆలోచిస్తే ఒక వాక్యంలో దేవుని వాక్యం. ఎందుకంటే పిల్లలు యేసు ప్రభు వారు ఆ రొట్టె విడడం వల్ల నీకు నాకు పిల్లలు దేవుని వాక్యభావం చూసినప్పుడు ఆయన చేసిన కార్యం పిల్లలు ఆయన ఇక్కడ నలగొట్టబడడానికి ఆ సిలువలో పిల్లలు ఆయన శరీరము నలగొట్టబడింది. ఎందుకంటే నీకు నాకు పాప విమోచన కలుగుటకు నలగొట్టబడింది. దానికి సాదృశ్యంగా రొట్టెను విరుస్తున్నాం. హిస్ బాడీ హ్యాస్ బీన్ బ్రోకెన్ టు గివ్ అస్ ఫ్రీడమ్. పాపపు బానిసత్వములో నుంచి మనకు విడుదల కలగాలని దేవుడు ఆ కార్యంలో చేశాడు. దాని సాదృశ్యంగానే చెప్తున్నాడు ఆయన. శుక్రవారంలో జరగబోయే ఆ యొక్క శరీరం యొక్క నలగట్టమును వచ్చి చూస్తుంటున్నాడు. ఆ రొట్టెను పిలిచి ఇట్ డి నాట్ గివ్ డైరెక్ట్గా ఇచ్చి కొద్దిగా తీసుకోండి అంటాడు. ఈ బ్రోకెన్ ఎందుకంటే ఆయన తనకు తానే తండ్రి పంపించాడు, తనకు తానే తన శరీరంలో విరిచిస్తున్నట్టుగా చూస్తాం. ఫర్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్, మన పాపము యొక్క క్షమాపణ కొరకు ఆయన శరీరము నలగొట్టబడుతున్న సాదృశ్యముగా ఆయన నలగొట్టట్టుగా చూస్తాం. ఎందుకంటే ఆ పాపము బానిసత్వములో నుంచి మనం బయటికి రావాలని దేవుని యొక్క ఆలోచన పిల్లరా. So that we can pass over to that heaven. ఆ పరలోకానికి మనం వెళ్ళడానికి ఆ పాప క్షమాపణ రావాలి. పాప బానిసత్వంలోంచి బయటికి రావాలంటే ఆయన శరీరము నలగొట్టబడిసవలి ఉన్నది. కాబట్టి చాలాసార్లు అంటాం పాపం అంటే యేసు ప్రభు నమ్మిన శిష్యులు అంట. దేవుడు యేసు ప్రభు అని నమ్మిన యూదుల గురించి యోహాను సువార్తలో అంటాడు. ఆయన నమ్మిన యూదులతో వచ్చినప్పుడు ఆయన అంటాడు ఇఫ్ యు ఒబే మై టీచింగ్స్ అంటాడు కదా, మీరు సత్యమును తెలుసుకుంటారు, స్వచ్ఛము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. అండ్ ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అంటాడు. వాళ్ళకి కొంచెం ఆయాసం అనిపించిందట. మేమంతా ఫ్రీగానే ఉన్నాం కదా, మేమంతా ఏమైనా బంధకాల్లో ఉన్నామా, వీఆర్ ఫ్రీ బర్డ్స్, మేము ఏదైనా చేస్తున్నాం, ఎలా పడితే అలా జీవిస్తున్నాం, మాకు ఇష్టం వచ్చినట్టు. చాలాసార్లు ఏమనుకుంటాడంటే మనం బంధకాల్లో లేము అనడానికి నా సూచన ఏందమ్మా? ఇప్పుడు నేను ఎవరు బౌండ్లో లేనంటే దానికి అర్థమైంది నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను కదా. ఐఎమ్ నాట్ బౌండ్ అంటే ఐ లివ్ అకార్డింగ్ టు మై విష్. నేను అనుకున్నట్టు జీవిస్తాను, అది ఫ్రీడమ్ అనుకుంటాం. మనకు అనుకున్నట్టు జీవించడం ఫ్రీడమ్ కాదు, పాపం. దేవుడు అనుకున్నట్టు జీవించడం పరిశుద్ధత. అందుకే యేసు ప్రభువు అంటాడు పాపము చేయవాడు పాపమునకు దాసుడు అంటాడు. వితౌట్ నోయింగ్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ది స్లేవరీ ఆఫ్ ది సిన్. చాలాసార్లు పాపం చేస్తూ కూడా ఏదో కాళ్ళకి రేసి నేను గొప్పతనం చేసిన అనుకుంటాడు. అందుకే దేవుడు అంటాడు పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. నేను కాదులే అనుకుంటే అనుకోలేదు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే ఏ భేదము లేదు. ఎవ్రీబడి ఈజ్ అ సిన్నర్, ఎవ్రీబడి ఈజ్ అ సిన్నర్ అంటే ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద అండర్ ది బౌండేజ్ ఆఫ్ ద సిన్. ప్రతి ఒక్కడు కూడా ఆ పాపములోనే ఉన్నాడు, పాప బానిసత్వంలో ఉన్నాడు. నోబడి ఈజ్ ఫ్రీ. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో ఉన్నప్పుడు ఆయన పాప క్షమాపణ ద్వారా, ఆ పాప శిల్వ కార్యం ద్వారా ఆయన శరీరం నలగొట్టడం వల్ల ఆ పాపములో నుంచి నిన్ను విడుదల కలగ చేయడానికి ఆ బానిసత్వం నుంచి బయటకు ఈ బికేమ్ అవర్ కిన్స్ రిడీమర్. కిన్స్ రిడీమర్ అనే పదం విన్నారమ్మా? తెలుగులో ఏమంటారంటే దగ్గరి బంధువు అంటాడు అనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ మీనింగ్. అలా బాబు చూసి చెప్పిన దేవుడు పోయి దేవుడు ఈ కిన్స్ రిడీమర్ అంటారు. దేవుడు వాక్యభావన చూసినప్పుడు ఎలా ఉంటుందంటే కిన్స్ రిడీమర్ అంటే పిల్లలు ఎలా ఉంటాడంటే ఇజ్రాయెల్లో ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు నేను బానిసత్వంలో ఉన్నాను, నన్ను ఎవరైనా బానిసగా తీసుకెళ్లారు అనుకోండి, నా నెక్స్ట్ ఇమీడియట్ రిలేటివ్ ఎవరైతే ఉంటారో ఆయన నన్ను విడుదల చేయాలి. ఆయనకు మాత్రం అధికారం ఉంటుంది. ఫస్ట్ బ్లడ్ రిలేషన్. ఆయన కాదంటే నెక్స్ట్ బ్లడ్ రిలేషన్. ఎవరైతే
దగ్గర సంబంధికులు ఉంటారో వారు మాత్రమే. ఇప్పుడు నేను ఒక ₹1,00,000 నన్ను అమ్ముకొని బానిసగా అయిపోయాను అనుకో, ఆ ₹1,00,000 కట్టి నన్ను విడుదల చేసేవాడిని క్రిన్స్ రిడీమర్ అంటారు. అది నా బంధువు అయి ఉండాలి. మొదటి వాడు చేయకపోతే నేను చేయలేనని ఒప్పుకుంటే రెండో వాడు చేయవచ్చు, అలా వెళ్తుంది పిల్ల. కానీ మొట్టమొదటిగా హూ ఇస్ ది ఫస్ట్, నెక్స్ట్ నా రిలేటివ్ ఎవరు, నన్ను విమోచించేవాడిని క్రిన్స్ రిడీమర్ అంటారు. విమోచించేవాడు. ఈరోజు యేసు ప్రభు నన్ను విమోచించడానికి ఒక కిన్స్ రిడీమర్గా ఈ లోకంలోకి వచ్చాడు. ఈజ్ మై కిన్స్ రిడీమర్. అండ్ హౌ కెన్ గాడ్ బి అవర్ కిన్స్ రిడీమర్? ఆ దేవాతి దేవుడు నాకు దగ్గరి బంధువు ఎలా అవుతాడు? నన్ను ఎలా విమోచిస్తాడు? ఒకవేళ చేస్తే ఎలా చేస్తాడంటే ఆయన దేవుడై ఉన్నాడు, మనం మానవులై ఉన్నాం కాబట్టి ఆయన అంటాడు కదా, మానవ శరీరము ధరించుకుని ఈ బికేమ్ ఎ హ్యూమన్. సమీప బంధువు అంటారు కిన్స్ రిడీమర్ అంటే. సమీప బంధువు ఎలా అయ్యాడంటే ఆయన మొట్టమొదటిగా ఈ హ్యాస్ టు బికమ్ హ్యూమన్. అందుకే మరియ గర్భంలో జన్మించి ఒక మానవుడిగా జన్మించాడు. తాను చెప్పినప్పుడు సన్ ఆఫ్ మ్యాన్ అంటాడు. హీ వాజ్ ఇన్ ది ఫ్లెష్. ఎందుకంటే ఆయన శరీరంలో రాకుండా ఆయన నా కిన్స్ రిడీమర్ కాలేడు. మొట్టమొదటిగా ఫస్ట్ క్వాలిటీ ఏం కావాలంటే, నా కిన్స్ రిడీమర్ కావాలంటే ఏం కావాలమ్మా? మస్ట్ బి హ్యూమన్. God cannot be a kins redeemer for me. He has to be a human. నా సొంత బంధువు కావాలంటే ఆయన మొట్టమొదటిగా శరీరము ధరించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక. ఆయన ఆత్మ కాబట్టి హ్యాస్ టు హ్యావ్ ఎ ఫ్లెష్. సో హీ కేమ్ ఇన్ ఎ ఫ్లెష్. రెండోదిగా చూచినప్పుడు బంధుత్వం రావాలి కదమ్మా. బంధుత్వం రావాలి. బంధుత్వం ఉంటేనే కదా అవుతుంది కదమ్మా. రిలేషన్షిప్. దగ్గరి బంధువు అన్నాడు. దగ్గరి బంధువు ఎలా అయితే ఒకసారి గలితీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా దగ్గరి బంధువు ఎలా అవుతాడో చూద్దాం. దేవుని వాక్య భాగంలో చూస్తాం. హౌ కెన్ జీసస్ బికమ్ మై క్లోజ్ రిలేటివ్, మై కిన్స్ రిడీమర్? ఒకసారి చూద్దాం. గలితీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తునందు మీరందరూ, అమ్మ ఎవరి అందమ్మా? ఎవరి అందు? యేసుక్రీస్తునందు. యు హ్యావ్ టు బి రిలేటెడ్ టు క్రైస్ట్ ఫస్ట్. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నాం. ఏమంటండమ్మా? యేసుక్రీస్తునందు మీరందరూ. కొందరు అందరా? కన్ఫర్మా? అందరు కాదమ్మా, కొందరే. మీరు అందరేనా? కన్ఫర్మ్ అందరే? ఏమో నేను కొందరు అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం పిల్లలు. అందరే పిల్లలు. కానీ అందరంటే అందరు కాదు పిల్లలు. అందరంటే ప్రపంచమంతా అందరు కాదు. విశ్వాసములో ఉన్న వారందరూ. నాట్ దోస్ హూ ఆర్ నాట్ ఇన్ ఫెయిత్. క్రీస్తులో విశ్వాసం ఉన్నవాడు, సిలువను నమ్మినవారు, యేసు ప్రభు జన్మను నమ్మినవారు, ఆయన నా కొరకు భూమి మీదకి మానవుడిగా శరీరం ధరించుకొని వచ్చినాడు అని నమ్మినవాడు, వాడందరూ కూడా ఈ విశ్వాసం వల్ల దేవుని కుమారులైతే. when you become the sons of God, he is the son of God, he becomes our brother and king's redeemer. hallelujah. ఇప్పుడు అయితే అడలేదమ్మా, నాకు పాట రాదు కానీ ఒక చక్కని పాట ఉందమ్మా, సిఎస్ఐలో వాడుతుంటాను. యెహోవా మా తండ్రి కాదా, యేసుడు మా అన్న కాదా అని పాట ఉంది. తెలుసా అక్క? యెహోవా మా తండ్రి కాదా, యేసుడు మా అన్న కాదా అని పాట ఉందా ఆంటీ? ఆంటీకి వినబడదు. ఉన్నదా పాట? వచ్చా? రైట్, ఉన్నది. పాట అయితే ఉన్నది ఖచ్చితంగా. యెహోవా మా తండ్రి, యేసు మా అన్న అంటాడు. ఇక్కడ చూసినప్పుడు గలతీలకు రాసిన పత్రిక ప్రకారం అంటాడు, నువ్వు విశ్వాసంలో క్రీస్తులోకి వచ్చినప్పుడు he becomes your brother and you become the son of the God, then he is a king's redeemer. now he can redeem you. అందుకే అంటాడు కదా యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఇశ్రాయేలు నిన్ను విమోచించిన వాడను అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు విమోచించవచ్చామా యేసయ్య మనల్ని? మన కిన్స్ రిడీమరే కదా, మన దగ్గరి బంధువే కదా, ఆయనకే ఉంది కదా, ఆయనకే అధికారం ఉంది. ఏ బానిసత్వంలో పడి ఉన్నావో బానిసత్వంలో నుంచి విడుదల చేయడానికి గలతీలకు రాసిన పత్రిక 5:1 అంటాడు కదా, క్రీస్తు యేసు అనుగ్రహించిన ఈ స్వతంత్రంలో మీరు స్థిరులై ఉండుడి అంటాడు. నౌ ది గాడ్ గివ్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ సిన్.
నన్ను విమోచించేవాడు. నన్ను విమోచించిన ఒక్క మాట చెప్పాడమ్మా, ఎంత కొట్లాడుకున్నా దగ్గర బంధువులు మర్చిపోతారా? సొలుగా నాకు అస్సలు వాడికి నాకు పడదు అనడానికే ఎంత అన్నా ఎన్నో జాలు రక్తం కొట్లాడుతున్నాడు కదా. అందుకే యేసు ప్రభు అని దేవుని వాక్యం ఆలోచించినప్పుడు అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకోలేడు? నన్ను విమోచించిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నా కొరకు పరిహారము చెల్లించినవాడు. ఏ పరిహారము చెల్లిస్తే నాకు పాప బానిసత్వములోంచి విముక్తి కలుగుతుందో ఆ పరిహారము సిలువలో చెల్లించినవాడు. యేసు రక్తముతో నన్ను విమోచించిన యేసయ్య ఈజ్ మై కింగ్స్ రిడీమర్. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలా లేదా? పెట్టుకోవాలి కదా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవచ్చా? బల్లో ఉన్నప్పుడల్లా, బల్లో పాలు పొందినప్పుడల్లా నా విమోచకుడు, నా బంధువు నన్ను విమోచించాడు, ఆ బానిసత్వంలో నుంచి నన్ను విమోచించాడు. అందుకే చేస్తుంటున్నాడు, నీ కొరకు నా శరీరము నలగొట్టబడింది, నీ విమోచన క్రయధనముగా నా శరీరము నలగొట్టబడది కాబట్టి నన్ను జ్ఞాపకం చేయించదు, దీన్ని చేయుడి అంటాడు. రిమెంబరెన్స్, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అంటాడు దేవుని వాక్య భావంలో. అంటాడమ్మా, ఏమంటాడమ్మా? ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి 19 వచ్చింది, అక్కడ ఒక ఆజ్ఞ ఉన్నది. ఆ ఏం ఆజ్ఞనో మీరు నాకు చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది నా శరీరం. తర్వాత దాన్ని జ్ఞాపకం చేయుటకు దీన్ని చేయుడని చెప్పాను. బల్లో చేయాలా, స్కిప్ అవ్వాలా? when you skip the communion service, you don't remember the breaking of his body. Whenever you skip it, unfortunately ఏదైనా valid reason ఉంటే ఓకే ఫైన్, might have some valid reason. కొన్ని పరిస్థితుల్లో అందులో పాలు పొందలేదు, ఓకే ఫైన్. బట్ పాలు పొందే స్థితిలో ఉండి నువ్వు పాలు పొందలేకపోతే నిన్ను విమోచించిన వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టే పిల్లారా. ఇట్స్ నాట్ రిమెంబరింగ్ యువర్ రిడీమర్. ఈ విమోచకుని జ్ఞాపకం చేయడానికి చేయాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రతిసారి నువ్వు బలలో చేయి వేసేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడమే, నన్ను జ్ఞాపకం చేయకూడని కార్యము చేయమంటున్నావు. బలారాధనలో వెళ్ళబోతున్నావు. రెండో విషయంలోకి వస్తాను. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై టైమ్. ఐ హ్యావ్ ఓన్లీ 7 minutes అండ్ ఐఎమ్ ఇన్ ది ఫస్ట్ పాయింట్. ఓకే, లెట్ మీ మూవ్ ఆన్ టు ది సెకండ్ పాయింట్లోకి వెళ్తాను. రైట్, ఓకే, ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళడానికి ట్రై చేస్తాను. రెండోది వచ్చినప్పుడు 20 వచ్చిన అంటాడు, ఫాస్ట్ ట్రాక్లో చెప్తాను. 7 నిమిషాల టైం ఉంది, ఒక మాట ఒక 2-3 నిమిషాలు ఎక్కువ తీసుకోండి. ఓకే, ఆ ప్రకారమైన భోజనమైన తర్వాత ఆయన గిన్నె ఎత్తుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడిన నా రక్తము వలనైనా నువ్వు క్రొత్త నిబంధన అంటాడు. దేవుని వాక్య భావంలో వచ్చినప్పుడు, దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ప్రభు అంటాడు, యేసు ప్రభు రక్తమును కూర్చో ఆ యొక్క గ్రేప్ వైన్ ఏదైతే వైన్ తీసుకుని చూపిస్తున్నప్పుడు అంటాడు, ఆయన రక్తమునకు సాదృశ్యంగా చెప్ప, దిస్ ఈజ్ మై బ్లడ్ అంటాడు, దిస్ ఈజ్ మై షర్ట్ ఫర్ యూ అంటాడు, మీ కొరకు చిందింపబడిన నా యొక్క రక్తము అంటాడు. ఆ పాత్రను తీసుకున్నప్పుడు అంటాడు, దిస్ ఈజ్ మై బ్లడ్ అంటాడు, నా రక్తము ఇది మీ కొరకు చిందింపబడింది అంటాడు. దిస్ ఈజ్ మై బ్లడ్ అంటాడు. ఏమంటాడు? మీ కొరకు చిందింపబడుతున్న నా యొక్క రక్తము అంటాడు. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. ఆ యేసు రక్తము కడగబడితే కానీ నీకు పాపములకు పరిశుద్ధత రాదు. ఆ పరిశుద్ధత రావాలంటే ఆయన రక్తము చిందింపబడిసింది. ఆ రక్తము నీలోకి వెళ్ళినప్పుడే నువ్వు నిత్య శ్వాసములో ఉంటావు. దేవుని వాక్యం చూసినప్పుడు బ్లడ్ ఈస్ ది కమినెంట్ బిట్వీన్ గాడ్ అండ్ us. యేసు రక్తము ప్రతి పాపమును కడుగునంటు. యేసు రక్తము ద్వారా ఈరోజు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఆయన లోకమును తనతో తానే సమాధాన పరుచుకుంటున్నాడు అంటాడు.
కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 19వ వచనం చూసినప్పుడు కూడా చక్కని మాట రాస్తాడు. ఒకసారి లేటెస్ట్ ఒక 2-3 వచనాలు ఇస్తున్నాం, ఎందుకంటే ఏమి లేకపోతే మీకు ఉండదు కాబట్టి దేవుని వాక్యభావంలో నిజంగా ఇవి ఎక్కడ జరుగుతుంది దాని ఆదర్శం ఉండాలి, దాని యొక్క మీకు తెలవాలి కాబట్టి అది ఇస్తున్నాను. ఒకసారి 2 కొరింథీయుల 5వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. దేవుని వాక్యభావం చూద్దాం. యేసు ప్రభు వారి శిలువ కార్యం గురించి రాస్తాడు, ప్రభువుని గురించి రాస్తాడు. చూద్దాం ఒకసారి. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు చాలమ్మా చూసినప్పుడు వారి అపరాధములు వారి మీద ఒప్పక, ఏ అపరాధములు యేసు రక్తంలో కడిగించాడు, యేసు రక్తము ద్వారా అంటున్నాడు లోకమును తన తానే సమాధానపరచుకుంటున్నాడు. గాడ్ ఈజ్ రికన్సిలింగ్ దిస్ వరల్డ్ విత్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తము ద్వారా, యేసు రక్తం అని మీరు కొడితే సచిన్లు కొడితే ఎన్ని వస్తాయి కదమ్మా, రెఫరెన్స్లు కావాలంటే అన్ని వస్తాయి. ది బ్లడ్ ఆఫ్ ది క్రైస్ట్. యేసు రక్తము నిజంగా విలువైన రక్తం, ప్రతి పాపము నుంచి విడుదల కలిగించి ఆ ప్రశస్త రక్తం, నిత్య జీవమును తీసుకెళ్లే రక్తం. వితౌట్ హిస్ బ్లడ్ వి ఆర్ నథింగ్. ఆ పరిశుద్ధత నీకు నాకు రావాలంటే యేసు రక్తము నీ మీదికి నా మీదికి రావాల్సి ఉన్నది. యేసు రక్తము ద్వారానే మనము విమోచించబడతాం. ఆ పళ్ళలో పాలు పొందే నీవు నేను ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరం తినడం వల్ల, ఆయన రక్తము తాగడం వల్ల నిత్య జీవమును పొందుకుంటావు. మీరు కావాలంటే యోహాను సువార్త 6వ అధ్యాయం మొత్తం చదువుకోవచ్చంటాడు. ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటాడు, జీవాహారమును నేనై ఉన్నాను అంటాడు. 35వ వచనం అంటాడు. అంటే ఆ తర్వాత అంటాడు మీరు నా శరీరము తిని నా రక్తము తాగితే తప్ప ఆ యొక్క నిత్యత్వంలో ప్రవేశించడు. ఇఫ్ యు ఈట్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్ మై బ్లడ్ అంటాడు. ఒకసారి 54వ వచనం ఒకసారి చూసుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఒకసారి పిల్లలు, నేను టైం లేదు కాబట్టి I'm going ఫాస్ట్ ట్రాక్లో వెళ్తున్నాను. ఒకసారి చూద్దాం. నేను టైం చూస్తున్నప్పుడు నా వాక్యం చెప్పడం కష్టం ఉంటుంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. ఆ డేకి ఎంత ఉంది కదమ్మా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. ఆ డే లేకపోతే అర్థం తాగువాడే. ఎవరైతే దోజు పార్టిసిపేట్ ఇన్ ది కమ్యూనియన్, హోలీ కమ్యూనియన్, ఎందుకంటే అది ఆయన జ్ఞాపకం చేసుకోవడము, ఆ రక్తము ద్వారా వచ్చే పరిశుద్ధతను పొందుకోవడం. కాబట్టి ఎప్పుడైతే అది చేస్తామో వాడు మాత్రం ఏమితాడమ్మా, నిత్య జీవము కలవాడు. చాలమ్మా, నాకు వివరణ చేయలేదు ఇక్కడ, అదంతా వివరించే టైం. దోస్ హూ పార్టిసిపేట్ ఇన్ దట్ కమ్యూనియన్ సర్వీస్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ అంటే. నేను లాస్ట్ టైం కూడా ఈ మాట మాట్లాడాను. యవ్వన పిల్లలు ఇంకా ఉన్నారు, ఎవరైతే బ్యాప్టిజం సిద్ధపడలేదో గెట్ రెడీ ఫర్ దట్. వాక్యం అంటుంది ఏంటంటే నా శరీరము తిని నా రక్తము తాగు వాడే నిత్య జీవంలో ఉంటాడంట. అండ్ 12 years అబోవ్ వాళ్ళందరూ కూడా బ్యాప్టిజం తీసుకొచ్చాము. యేసు ప్రభు వారు 12వ సంవత్సరంలో ఆయన ఆలయంలో చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. 12 above యూ కెన్ టేక్ బ్యాప్టిజం, నో ప్రాబ్లం. 12 దాటిందంటే 12 బ్యాప్టిజం ఇచ్చారు. యు ఆర్ నో మోర్ కిడ్, యు ఆర్ గ్రోన్ అప్. యు మే బి యంగ్ బట్ యు ఆర్ గ్రోన్ అప్, యూ కెన్ బ్యాప్టైజ్. దేవుని వాక్య భావాలు ఈరోజు లెట్ us be, ఎందుకంటే ఆ యేసు రక్తము ఆ యొక్క శరీరము నిజంగా జ్ఞాపకం చేసుకోలేదు. ఆ రక్తం మన మీద ప్రోక్షింపబడకపోతే అంటాడు కదా, ప్రోక్షింపబడకపోతే మనం ఏంట ఆ నూతన నిబంధనలోకి రామంట. ఇక్కడ అంటాడు అంతగా అంటాడు, ఈ రక్తంలోకి వచ్చి మాట్లాడినప్పుడు ఏమంటాడు, దిస్ ఈజ్ ది న్యూ కవినెంట్ అంటాడు. ఒక 2-3 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు కదా. దిస్ ఇస్ న్యూ కవినెంట్ అంటాడు. ఒకటి పిల్లలు చెప్తాడు, ఒకటి జ్ఞాపకం చేసుకోవడానికి శరీరం పెట్టుకోండి. రెండోది రక్తం అంటాడు, ఎందుకంటే ఇది నా రక్తం వల్ల మీరు పరిశుద్ధతను పొందుకుంటారు కాబట్టి, నిత్య జీవంలో వెళ్ళడానికి ఆయన శరీరం ఆయన రక్తం అవసరం కాబట్టి. మూడోదిగా చూసినప్పుడు అంటాడు ఇది నూతన నిబంధన అంటాడు. ఇది ఈ రక్తం వల్ల వచ్చేదంట, దిస్ ఈజ్ ఎ న్యూ కవినెంట్ అంటాడు. ద బ్లడ్ ఈస్ అబౌట్ న్యూ కవినెంట్, నూతన నిబంధన. నూతన నిబంధన గురించి చెప్పాలంటే పాత నిబంధన ఉంటుంది. ఏదైనా కొత్తదంటే ఎందుకు అర్థమైంది, పాత ఒకటి ఉన్నట్టే కదమ్మా.
వితౌట్ ది ఓల్డ్ వన్ దెర్ ఇస్ నో న్యూ వన్ కదా. ఓల్డ్ టెస్ట్మెంట్ లేకపోతే న్యూ టెస్ట్మెంట్ ఉండేది కదా. చాలామంది అంటారు మన ఖాళీ న్యూ టెస్ట్మెంట్ ఉంది. ఎవరు చెప్తుంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్ లేకపోతే యేసు ప్రభు మెస్సయ్యగా ప్రూవ్ అయ్యాడు. ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్. ఆయన వాక్య ప్రకారమే ప్రతిదీ కూడా. ఆయన మరణ పునరుత్థానాలన్నీ కూడా ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్. వీ నీడ్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ లేకుండా లేదు. అందుకే యేసు ప్రభు చెప్తున్నప్పుడు ఇది నూతన నిబంధన. పాతని వాట్ ఇస్ ది ఓల్డ్ కవినెంట్. ఓల్డ్ కవినెంట్ అంటే పాస్ ఓవర్. ఏ పాస్ ఓవర్ అయితే ప్రభు ఆచరిస్తున్నాడో ఇట్ వాజ్ ది ఓల్డ్ కవినెంట్. ఏంటి? గొర్రెపిల్లను బలిస్తారు. ఆ పస్కాలు బలించి ఏం చేస్తారు? గుమ్మములకు రక్తం రాస్తారట పాస్ ఓవర్. ఆ గుమ్మములకు రక్తం రాసినప్పుడు సంహార దూత వచ్చినప్పుడు ఆ రక్తం చూసినప్పుడు ఆ గుమ్మములు దాటి వెళ్ళిపోతారంటే పాస్ ఓవర్ అయిపోతుంది. అప్పుడు మనకు ఆ యొక్క మరణములో నుంచి విడుదల. ఏ మరణమైతే సంహార దూత తెస్తుందో ఆ మరణం మనకు రాకుండా కాపాడుతుంది. గొర్రెపిల్ల రక్తము కాపాడుతుంది. అంతేకాకుండా అనేకమైన బలులు ఉన్నాయి. పిల్లలు చూసినప్పుడు యాజకులు బలు ఇచ్చేవారు. ప్రతి ఏటా కూడా ఏదైనా ఉన్నప్పుడు తీసుకొచ్చి గొర్రె పిల్లని తీసుకొచ్చి దాని మీద చేతులుంచి ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దాని మీద చేతులుంచి వారి పాపములన్నీ కూడా వాటి మీద ట్రాన్స్ఫర్ చేసేసి ఆ గొర్రె పిల్లని బలి ఇవ్వడం వల్ల నేను పరిశుద్ధునైపోయాను. ఈ గొర్రె పిల్ల రక్తం ద్వారా ఇప్పుడు చేసిన పాపాలకు నేను పరిశుద్ధునైపోయాను. కానీ మళ్ళీ చేయడానికి గ్యారంటీ లేదు. మళ్ళీ చేస్తూనే ఉంటాను. ఈ నూతన నిబంధన ఏంటంటే గొర్రె పిల్ల యొక్క రక్తము పాపము తీయలేదని కాదు, దేవుడు పరిహరించేవాడు దాని ద్వారా కూడా. కానీ ఇట్ హ్యాస్ టు బి డన్ అగైన్ అండ్ అగైన్. ఇట్ హ్యాస్ టు బి అన్ రిపీటెడ్ థింగ్. ప్రతి సంవత్సరము చేయవలసింది. యేసు రక్తము నూతన నిబంధనది ఏంటంటే యేసు రక్తము వన్స్ ఫర్ ఆల్. అప్పటికి ఒక వచనం చూసి నేను ముగించేస్తాను. ఐ జస్ట్ వాంటెడ్ టు హెబ్రీ పత్రిక ఈ మధ్యకాలం చదివించాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఐ లవ్ దిస్ వర్డ్. నిజంగా ఒకసారి చూద్దాం. ఇక ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. దేవుని వాక్య భావం ఈరోజు నాతో మాట్లాడుతున్నాను. ఒక మాట వేసుకొని ముగించుకుందాం. ఒకసారి 9వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. లెట్స్ సీ ఒకసారి చూద్దాం. ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. దేవుని వాక్య భావం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించను. యేసు ప్రభువారు వన్స్ ఫర్ ఆల్ విత్ హిస్ ఓన్ బ్లడ్ ఆయన స్వరక్తముతో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. మరలా లేదు. ఒకసారి శిలువ కార్యము చేశాడు. నా తరము తర్వాత తరము ప్రతి తరమునకు ఆయన యొక్క యేసు రక్తం వల్ల విమోచన కలుగుతుంది. పాప విమోచన కలుగుతుంది. వి విల్ బి రిడీమ్డ్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వన్స్ ఫర్ ఆల్. దిస్ ఇస్ ద రిడీమర్. గొర్రెపిల్ల యొక్క రక్తము పాత నిబంధన అయితే యేసు రక్తము నూతన నిబంధన. ఆ యేసు రక్తం ద్వారా విమోచించబడ్డ సంఘమా అంటాడు కదా. యేసు స్వరక్తం ఇచ్చి సంఘమును కొని అంటాడు. అపోస్తుల కార్యంలో 28 అంటాడు. యేసు స్వరక్తం ఇచ్చి తన సంఘమును కొని అంటాడు. వీ హ్యావ్ బీన్ బాట్ విత్ ది బ్లడ్. ఎందుకంటే ఆ యొక్క పాపపు బానిసత్వములో నుంచి మనకు విడుదల కలగడానికి ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. అలాంటి కొన్న సంగమా ఈరోజు క్రీస్తులో విశ్వాసము ద్వారా దేవుని వాక్యమాలలో ఈరోజు నేను కూడా ఆ నూతన నిబంధనలో భాగస్తులై ప్రభుతో సహా ఇహలోను పరములోను నిరంతరము జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది చక్కని మాటలు మాతో మాట్లాడే దేవా, వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఇతబడి వాక్యం అందరి జీవితంలో ఫలభరితంగా చేయండి. గొప్ప దీవెనలకు మరచు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.